న్యూస్ 24/7 అప్డేట్స్ చూద్దాం. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15 కి క్లాస్ 6, 16 కి క్లాస్ 6 చేరుస్తున్నామని బిల్లుపై చర్చ ముగింపు సందర్భంగా కేంద్ర మంత్రి థావర్ చంద్ వెల్లడించారు. 2 ఏళ్ల క్రితం ఎన్డీఏ ప్రభుత్వమే క్రిమిలేయర్ పరిమితిని 6 లక్షల రూపాయల నుంచి 8 లక్షలకు పెంచిందని తెలిపారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల డివిజన్ ఓటింగ్ తప్పనిసరి అని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై డివిజన్ పద్ధతిలో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా 323, వ్యతిరేకంగా 3 సభ్యులు ఓటు వేశారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యసభ సమావేశాలను కేంద్రం మరో రోజు పొడిగించింది. విపక్షాల ఆందోళనలతో శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగడం, పలు అంశాలపై చర్చలు పెండింగ్లో ఉండడంతో సభను ఒకరోజు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అయితే రాజ్యసభను పొడిగించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అజెండాలో ఏం పొందుపరుస్తున్నారో కూడా చెప్పడం లేదని, వ్యవస్థల్ని నాశనం చేసినట్లే పార్లమెంట్లో చేయాలని చూస్తున్నారని మండిపడ్డాయి. కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. కీలకమైన ఈబీసీ కోటా బిల్లుతో పాటు పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చించాల్సి ఉన్నందున రాజ్యసభ గడువును పొడిగించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ తెలిపింది. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద పోర్టు ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే దేశంలోనే తొలిసారిగా కాగితపు గుజ్జు పరిశ్రమకు కూడా ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు దాదాపు 20,000 మంది హాజరయ్యేలా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు రాహుల్, చంద్రబాబు మధ్య చర్చలు జరిగాయి. బీజేపీకి వ్యతిరేకంగా భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగింది. రాహుల్తో భేటీ అనంతరం ఏపీ భవన్లో చంద్రబాబుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. అనంతరం ఫరూక్ అబ్దుల్లా, ఏచూరిలతో చంద్రబాబు మంత్రణాలు జరిపారు. ఈ నెల 19న కోల్కతాలో బహిరంగ సభ తర్వాత దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలపై చర్చ జరిగింది. జాతీయ నేతలతో చర్చల తర్వాత ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. బీజేపీ వ్యతిరేక కూటమి భవిష్యత్ వ్యూహంపై చర్చించారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇవాల్టితో ముగియనుంది. జగన్ పాదయాత్ర 341వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం పెద్ద కొజ్జీరియా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి లొద్దకుట్టి వరకు పాదయాత్ర సాగుతుంది. అక్కడ భోజన విరామం అనంతరం ఇచ్చాపురం శివారులో నిర్మించిన పైలాన్ను జగన్ ఆవిష్కరిస్తారు. ఇచ్చాపురం పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఇప్పటివరకు మొత్తం 3628 కిలోమీటర్లు పాదయాత్ర సాగినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. నేటితో పాదయాత్ర ముగియనుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇవాళ విశాఖ నగరంలో పర్యటించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొంటారు. పలువురికి డాక్టరేట్లను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, యూనివర్సిటీ అధికారులు పాల్గొంటారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోనున్న గవర్నర్ నరసింహన్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఇక సంక్రాంతి సమీపిస్తూ ఉండడంతో నగర జనమంతా పల్లెబాట పట్టనున్నారు. అయితే ఇప్పటికే రైలు టికెట్లు, బస్ టికెట్లు అయిపోవడంతో పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ 5252 ప్రత్యేక బస్సులను వేసింది. ఈ నెల 10 నుంచి అంటే రేపటి నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్ టికెట్లకు 50% మేర అదనపు ఛార్జీలుంటాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు త్రుటిలో అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని కోటిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో యనమల పాల్గొన్నారు. కోటిపల్లిలో నూతనంగా నిర్మించిన పర్యాటక భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భోగి మంటలను వెలిగించారు. అయితే మంటలు ఒక్కసారిగా ఎగిసి పడడంతో మంత్రి తలకు స్వల్ప గాయమైంది. స్థానికులు యనమలను వెనక్కి లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు విజయవాడ పోలీసులు. బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తోన్న 5 కోట్ల రూపాయలు విలువ చేసే 17 కేజీల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముంబై కేంద్రంగా బంగారం వ్యాపారం చేస్తోన్న జయేష్ జైన్, శిల్పేష్ జైన్ అనే వ్యక్తులు విజయవాడకు చెందిన మనీష్ జైన్, పంకజ్ జైన్ కు బంగారం అమ్ముతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా బంగారం వ్యాపారం చేస్తున్నారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
దక్షిణాది రాష్ట్రాలంటే తనకెంతో ఇష్టమని భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తెలిపారు. విశాఖ నగరంలో ఎంవీవీ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీలో విజేతలకు బహుమతులు అందించారు కపిల్ దేవ్. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కపిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం భారత జట్టు బలంగా ఉందని కితాబిచ్చారు. రాబోయే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా మరోసారి జయకేతనం ఎగురవేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ టోర్నీలో 400 జట్లు పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు తన రాజీనామా లేఖ పంపారు. మొదటి నుంచి వైసీపీలో కొనసాగిన ఆయన కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తెనాలి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని జగన్ సూచించారు. దీనిపై మనస్తాపంతోనే వైసీపీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు కూడా బంధువైన ఆదిశేషగిరిరావు ఇటీవల ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ద్వారా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత ఆదిశేషగిరిరావు కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి టీడీపీలో చేరడంపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ 24/7. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో దేశంలో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది అక్టోబర్లో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన పెట్రోల్ ధర ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ తాజాగా కనిష్ట స్థాయికి పడిపోయింది. పెట్రోల్పై 18 పైసలు తగ్గించిన చమురు సంస్థలు డీజిల్పై ఏకంగా 20 పైసలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹72.13 ఉంది. అలాగే డీజిల్ ధర ₹67.09 చేరింది. ఇక వెదర్ విషయానికి వస్తే రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మధ్య భారతంలో వాతావరణం ప్రభావంతో తెలంగాణ, కోస్తా, రాయలసీమలో చలిగాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో 5.5, పాడేరులో 9, అరకలోయలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజులు చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వివాదాస్పద అయోధ్య కేసుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ఈ ధర్మాసనం జనవరి 10వ తేదీన అంటే రేపు అయోధ్య కేసుపై విచారణ జరపనుంది. రఫేల్ విచారణ నుంచి ప్రధాని నరేంద్ర మోదీని ఎవరూ కాపాడలేరని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. 30,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఆయన స్నేహితుడు అనిల్ అంబానీకి దోచిపెట్టారని మరోసారి మండిపడ్డారు. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మకు తిరిగి బాధ్యతలు అప్పగించాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సిబిఐ చీఫ్కు తిరిగి బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఊరటనిచ్చే అంశమన్నారు. మోదీ, ఆయన ప్రభుత్వం రఫేల్ విచారణ నుంచి తప్పించుకోలేదని, అది అసాధ్యమన్నారు. రఫేల్ కుంభకోణంపై ప్రజల సమక్షంలో తమతో ప్రధాని చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు.
ఈబీసీలకు కేంద్రం ప్రకటించిన 10% రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఇది మోసపూరితమైన బిల్లని, ఈబీసీ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ బిల్లును ఆమోదించడం అంటే అంబేద్కర్ను అవమానించడమేనని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈబీసీ బిల్లుకు కోర్టులో భంగపాటు తప్పదని ఓవైసీ అభిప్రాయపడ్డారు. డిజిటల్ చెల్లింపులను విస్తృతం చేసే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారులకు మరింత భద్రతను కల్పించే అంశంపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఆర్బీఐ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆధార్ రూపకర్త ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకనిని ఈ కమిటీకి అధ్యక్షునిగా నియమించింది. 5 సభ్యులతో కూడిన ఈ కమిటీ దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి లోపాలను గుర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. వాటిని సరిచేసుకునేందుకు తగిన సలహాలు, సూచనలు కూడా ఇస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం కోసం పాకిస్తాన్ చేసే ప్రయత్నాలకు భారత్ సహకరించడం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అణ్వస్త్ర ఆయుధాలు కలిగిన 2 దేశాల మధ్య యుద్ధం అనేది ఆత్మహత్యతో సమానమని హెచ్చరించారు. భారత్తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. శాంతి చర్చల కోసం భారత్ ఒక అడుగు ముందుకేస్తే పాక్ 2 అడుగులు ముందుకొస్తుందన్నారు. ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి అనేక సార్లు పాక్ చేస్తోన్న ప్రతిపాదనలను భారత్ తిరస్కరిస్తోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. కిమ్ చైనా పర్యటనపై ఎలాంటి ముందస్తు ప్రకటన రాలేదు. కిమ్ పర్యటనను చైనా, ఉత్తర కొరియా మీడియా సంస్థలు నిర్ధారించాయి. కిమ్ తన సతీమణి రీ సోల్-జూతో కలిసి జనవరి 10 వరకు చైనాలో ఉండనున్నారు. ఈ సందర్భంగా ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో త్వరలో సమావేశం జరగనున్న నేపథ్యంలో కిమ్ చైనాలో పర్యటిస్తున్నారు.